Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ ఇంటికి వచ్చేసినాం. నిజంగానే స్పెషల్, ఎందుకంటే పల్లెటూరుకు వచ్చినమా ఏందా అన్న ఫీల్ వచ్చేస్తుంది చూసిన తర్వాత. సిటీకి చాలా దూరంగా చాలా ప్రశాంతంగా ఉన్నారు, కానీ ఆల్వేస్ బిజీగా ఉండే యాక్టర్ కమ్ అడ్వకేట్ అనుకోవచ్చు. సివిఎల్ నరసింహారావు గారి ఇంటికి వచ్చేసినాం. అయితే ఇల్లు మాత్రం సిటీకి చాలా దూరంగా కట్టుకున్నారు. డోంట్ నో ఎందుకో అట్లా, అడుగుదాం ఒకసారి. ఇది ఎంట్రన్స్ చూడండి, ఎంత ప్రశాంతంగా ఉంది. అఫ్కోర్స్ ఇవాళ వెదర్ కూడా బాగుంది. లోపల చూసిన తర్వాత వావ్ అనక మానరు, బికాస్ చూడండి ఎంట్రన్స్ అని ఇంత అద్భుతంగా ఉంది. లోపలికి ఒకసారి వెళ్దాం. మనకైతే వెల్కమ్ చెప్తున్నాయి. 2 sides కూడా ఫుల్ ఆఫ్ ప్లాంట్స్, గ్రీనరీ అండ్ సిటీకి చాలా దూరంగా ప్రశాంత వాతావరణంలో. నమస్తే సార్. నమస్తే. హౌ ఆర్ యు సార్? ఫైన్ ఫైన్ మా. స్పెషల్ గెస్ట్ అండ్ వాళ్ళ ఇల్లు అయితే ఎంత అద్భుతంగా ఉందో. ఒక పల్లెటూరు చూసినట్టే అనిపించింది, కానీ అచ్చంగా సిటీకి దూరంలో అనుకోండి. బట్ స్టిల్ అసలు ఎంత బాగుందంటే, న్యాచురల్లీ ఇలా అడుగు పెట్టగానే నేనైతే చెప్పులు వేసుకోకుండానే నడుస్తున్నా, బికాజ్ ఆ రాళ్ళు గుచ్చుకుంటుంటే కూడా మంచి ఫీలింగ్ ఉంటుంది కాబట్టి నేనైతే చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చేసాను. మనతో పాటు ఉన్నారు స్పెషల్ గెస్ట్ సివిఎల్ నరసింహారావు గారు. అండ్ మీ అందరికీ తెలుసు, నేను పెద్దగా పరిచయం కూడా చేయాల్సిన అవసరం లేదు. సార్ హోమ్ టూర్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అని తెలుసుకొనే వచ్చాను. కాబట్టి సార్ ఇక్కడ ఆల్రెడీ నేను రివీల్ చేసేసిన, బికాస్ సూపర్ అంటే సూపర్ గా ఉన్నది. మీ ఇల్లు చూసిన తర్వాత మాత్రం అంటే మన ఇద్దరు చెప్పుకోవటం కాదుగా, వాళ్ళు కూడా చెప్పాలిగా బాగుంది. ఎస్ ఆఫ్ కోర్స్ సార్, ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, ఐఎమ్ షూర్. సార్ సూపర్ గా అంటే సూపర్ గా ఉంది సార్. నేను మన ఫ్యామిలీని పరిచయం చేసినట్టుగా మా మొక్కల్ని పరిచయం చేస్తాను నీకు. ఓకే. ఎస్. ఈ చెట్టు వాక్కాయ చెట్టు అంటారు. చిన్నగా పప్పులోకి వాటికి వేసుకుంటారు. ఓకే. ఇది బాదం చెట్టు సార్. ఇంత చిన్న ఉంది. ఇట్స్ స్టార్టింగ్ నౌ. ఇప్పుడు అదేమో శంకు పుష్పం అంటారు, అది చాలా కాస్ట్లీ. ఆ ఫ్లవర్స్ తోటి టీ చేస్తారు. ఇది తెల్ల అల్లనేరేడు చెట్టు అంటారు. తెల్ల అల్లనేరేడు ఉంటుంది కదా, జామున్, కాలా జామున్ అని, వైట్ అనమాట. అది మందారం. ఇదేమో బచ్చలి. బచ్చలి చాలా న్యూట్రిషియస్ గా ఉంటుంది. అవును సార్, కానీ ఆకు డిఫరెంట్ గా ఉంది కదా సార్, అంటే ముద్దురుగా అండ్ పెద్దగా ఆర్గానిక్ అమ్మా టోటల్. ఇందులో ఏమంటారు, కెమికల్స్ అనే పాయింట్ లేదు అసలు. ఓకే. చూడు ఎంత పెద్ద ఆకులు ఉన్నాయి, చూడు. అది షో యూ ఎగ్జాక్ట్. వావ్. తెల్లగన్నేరు, సన్నజాజి, ఇవి చిట్టి మందారాలు అంటారు. మందారాలే చిన్నవి, చిన్న ఉంటాయి. దెన్ జామ చెట్టు. ఓకే. గంధర్వ రేకులు అంటారు ఈ ఫ్లవర్స్ ని. ఎస్ సార్, జనరల్లీ మనకు కామన్ గా ఇవి కనిపిస్తూనే ఉంటాయి కదా సార్. గంధర్వ రేకులు పేరు అంటుంటారు వాటిని. దెన్ అటు ఇటు కూడా అర్థం. వెల్ అవేమో ఇది మన అంటారు మునక్కాయలు. కొయ్యనట్టున్నారు సార్, చాలా రోజులు అవుతుందా? అంటే ఇది కరెక్ట్ గా ఉంటాయి. ఇది మనకి ముదిరిపోయింది అనుకుంటాం కానీ కాదు, ఇది కరెక్ట్ స్టేజ్. అవునా? ఇది ఇంకా లేతవి. ఇప్పుడు మేబీ ఇంకొంచెం టైం ఉన్నప్పుడు ఇది కూడా టచ్ చేసి ట్రై చేద్దామని. ఆకులు కూడా న్యూట్రిషియస్ కదా సార్. 300 రకాల రోగాలు తగ్గుతాయట మునగాకు తోటి. మీరు యూజ్ చేస్తూ ఉంటారా? బచ్చలి, మునగాకు, మునక్కాయలు, దానిమ్మ చెట్టు. ఓకే. అసలు ఇది అది లేదు అనేది ఏం లేదనుకుంటా సార్, అన్ని ఉన్నాయి అనుకుంటా. ఇది గులాబీ. రోజు నా కోరిక ఏంటంటే మన తోటలో పూసిన పూలతోటి దేవుడికి పూజ చేసుకోవాలి. దెన్ గన్నేరు, మందారం, ఇదిగో గులాబీ, వైట్, రెడ్ అండ్ సమ్ ఆరెంజెస్ గా సార్. బ్రిక్ కలర్, ఇట్లా డిఫరెంట్ కలర్ ఉంది సార్, చాలా బాగుంది కలర్.
నైస్. కొన్ని అంటే చాలా పిల్లల్ని పోషించినట్టే అమ్మాయి అన్నిటిని కూడా. ఎస్ సార్, అవును. అదర్వైజ్ అంటే పిల్లల్ని సరిగా పోషించకపోతే. ప్లీజ్ సార్, రోజు ఎంతసేపు స్పెండ్ చేస్తారు సార్? పొద్దున గంట, సాయంత్రం 1 గంట. బట్ ఎక్కువ మేడం చేస్తుంటారు. సో మా ఇద్దరికి ఇదే కాలకి ఇద్దరం అడ్వకేట్లు కనుక, సో మేడం డస్ మోస్ట్ ఆఫ్ ది వర్క్. ఓకే. సో ఐ టేక్ ది క్రెడిట్ అనమాట. బిహైండ్ కెమెరా, కెమెరా. ఓకే. ఇన్ఫాక్ట్ పొద్దున్నే వచ్చి ఆ చామంతులు అవన్నీ పెట్టడానికి ట్రై చేసింది. ఓకే. ఇది జామ చెట్టు సార్. కింద నిమ్మ చెట్టు అంత చిన్నగా ఉంది సార్. హైబ్రిడా? హైబ్రిడ్ అమ్మా, కాయలు కూడా వచ్చేసి. ఓకే. ఇది కొండమల్లి అంటారు. కొండమల్లె చెట్టు. ఓకే. పల్లెటూర్లలో మనం ఎక్కువ చూస్తుంటాం కదా సార్. యా. చిక్కుడు సార్, అన్ని ఒకటే దగ్గర. ఇప్పుడు దీనికి ఇట్లా పురుగుంది కదా, ఇట్లా అన్నిటికీ అట్లా అంటే అవుతుంది. బట్ మోస్ట్లీ ఏంటంటే పసుపు నీళ్లు, సర్ఫ్ వాటర్, నీమ్ వాటర్, ఎక్కువ స్పేస్. ఇది చెట్టు చిక్కుడు అంటారు సార్. పెస్టిసైడ్స్ అసలు అసలు వాడం. ఎందుకంటే పెస్టిసైడ్స్ వాడితే బేసిక్గా ఏమవుతుందంటే పొల్యూట్ అయిపోతుంది. మనం దేనికోసం అయితే ఎంత దూరం వచ్చామో ఆ పర్పస్ సర్వ్ కాదు. ఇన్ఫ్యాక్ట్ హైబ్రిడ్లో బ్యూటిఫుల్ టమాటాలు ఉంటాయి. మామూలుగా నాటు టమాటాల్లో కొంచెం చిన్నగా ఉంటాయి, కట్ అవుతాయి, అప్పుడప్పుడు పురుగులు పడతాయి. పురుగులు పడుతున్నాయంటే హైబ్రిడ్ దాంట్లో పురుగులు రాకుండా మెడిసిన్స్ వేస్తారు. ఎందుకంటే పురుగులు తింటే చచ్చిపోతాయి. సో దట్స్ రీజన్ అనమాట. ఇదేమో టేబుల్ రోజు, నందివర్ధనం. ఓకే సార్. ఈ చెట్టు ప్రైస్ అంటే నిజంగా చెప్పంటే 50 రూపాయలు అనుకుంటా. బట్ 4-5 ఏళ్ళు అయింది. సో 50 రూపాయలే మామూలు జామ. తిరుమలగిరిలో కరీం నుంచి వచ్చిన శ్రీను అని వాడిచ్చాడు. 50-60-50 3 లక్షలు అయితే కాదు కదా సార్? కాదు. అంటే మీరు ఆస్తారేమో భయం వేసుకుంది. 3 లక్షలతో ఫిలడెల్ఫియా, అమెజాన్ అని చెప్పేస్తే నిజమే నమ్మేసి కామెంట్లలో ఇంక తిడుతూ ఉంటారు మళ్ళీ. బ్యూటిఫుల్. యా, ఫ్లవర్ ఎంత బాగుంది సార్. ఇది ప్యాషన్ ఫ్రూట్ అంటారు. ఈ ప్యాషన్ ఫ్రూట్ కి ముందు ఫ్లవర్స్ ఇట్లా వస్తాయి. ఫ్రూటా? ఫ్రూట్ ది తర్వాత చిన్న ఎక్కువ దీనికి షుగర్ కి దానికి పనికొస్తుంటారు. ఓకే. ప్యాషన్ ఫ్లవర్స్. ఇదేమో రెడ్, ఇదేమో నెమలి టేబుల్ రోజ్ సార్. ఇది ఈ కలర్ డిఫరెంట్ ఉంది. ఇది సేమ్. అంటే ఇది 3-4 కలర్లు ఉంటాయి అనుకోండి. ఇదిగో ఇక్కడ. ఓహో, కొంచెం డార్కిష్. ఓకే. బ్యూటిఫుల్ సార్. ఇది బెండకాయ చెట్లు. బెండకాయ దీంట్లో గమ్మత్ ఏంటంటే సార్, మీకు సరిపోతాయా కూరగాయలు? ఎక్కువైతాయి. ఎక్కువైతాయా సార్? ఎక్కువైతే బాగా ఎక్కువైతే. ఇప్పుడు కొన్ని ఏమో ముదురుగా ఉంటాయి. అవును సార్. ఇవి గమ్మత్ ఏంటంటే ఎవ్రీ 2 days వచ్చేస్తాయి. ఎవ్రీ 2 days వస్తాయి. ఎవ్రీ 2 days కొయ్యాలి. కొయ్యకపోతే 3rd, 4th day ముదిరిపోతాయి. ఇంకా అంటే ఇట్లా అయిపోతాయి. సరే, మళ్ళీ ఇవి సీడ్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అచ్చా. ఇవి ఎన్ని ఉంటాయి సార్? ఒక 10 చెట్లు ఉంటాయా? అంతే, 10-15 చెట్లు ఉంటాయి. ఒక అర్ధ కిలో వస్తాయా? ఎవ్రీ 2 days కి. ఎవ్రీ 2 days కి ½ kg ఈజీగా వస్తాయి. అసలు ఏ కూరగాయ కొనరేమో మీరు ఇంకా. అంటే అదే ప్రయత్నం అసలు. ఈ ఉసిరి, పప్పాయ అని చెప్పినా, ఇది వంకాయ ఇంకా కట్టాలి మెల్లిమెల్లిగా. ఇట్లనే సో ఫుల్లీ ఆర్గానిక్. ఎస్ సార్. కాకరకాయలు సార్. ముందు అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇట్లా తీగ జాతి అన్ని పారించుకొని ఇట్లా పండించేవాళ్ళు సార్. ది సేమ్ థింగ్ మన వాళ్ళకి ఆ అనుభవం ఇద్దామని చెప్పేసి. కరెక్ట్ సార్. ఈ ఆకులు చెట్లు కూడా ఎట్లుంటాయి ఎందుకంటే అంటే అమ్మా, పిల్లల్లాగానే వాళ్ళు సరిగ్గా చదువుతున్నారా లేదా, హోంవర్క్ ఎడుతున్నారా, స్కూల్కి ఎడుతున్నారా అని కనుక్కున్నట్టుగానే వీటిని కూడా చేయాలి. లేకపోతే ఏం చేస్తా అంటే ఇన్ని తీగలు కట్టాయి కదా, అటు వెళ్ళిపోతాయి. మళ్ళీ అటు వెళ్ళిపోయి పిచ్చి పిచ్చిగా అయిపోతుంది. చెడు స్నేహాలు చేసి వెళ్ళిపోతున్నాడు, పైకి వెళ్ళిపోతాయి. సో అందుకని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. సో అన్నిటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. ఇది కీరా. కీరా. ఓ, కీర దోసకాయ. వావ్. అన్ని మందులతోని పండించి అసలు ఏం తింటున్నామో కూడా తెలియట్లేదు సార్. అట్లాంటిది హ్యాపీగా ఇంట్లో ఆర్గానిక్ గా పండించుకుంటున్నారు. చెప్పాగా, పూలు కాయలతోటి దేవుడికి నైవేద్యం, పూజ 2 చేద్దామని ఆలోచన. ఏదో గమ్మత్తైన ఫ్రూట్ చెట్టు, ఆ పేరేదో తెలియదు, మర్చిపోయా, మా వాళ్ళు చెప్పారు. ఇవేమో పసుపు. మీరు ఇప్పుడు కూరగాయల మార్కెట్కి వెళ్తారా సార్?
తక్కువ. ఉల్లిపాయలు ఆలుగడ్డ అవి కూడా పెట్టాలి అసలు. ఉల్లిపాయలు ఆలుగడ్డలు తప్ప మీ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి హియర్. బ్యూటిఫుల్ జామ, చాలా స్వీట్గా ఉంటుందమ్మా. ఇప్పుడిప్పుడే వస్తాయి. తెల్లదా సార్ లేదంటే ఎర్రకాయ? ఎర్రది ఎర్రకాయనా సార్? ఏంటి సార్ డిఫరెన్స్ అంటే టేస్ట్ లో ఏమన్నా బాగుంటుందా సార్? బాగుంటుంది, చాలా తీయగా ఉంటుంది అంటే. బట్ ఇది నాట్ హైబ్రిడ్ కాదు, మామూలుగానే లోకల్ కాయ. లోకల్ కాయ. ఓకే, ఉండాలి కాయ. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇక మునక్కాడ ఈ సైజ్ చూసారా? అవును సార్, పొడుగ్గా ఉంది. వంకాయ, మిర్చి, 4 మిర్చి, క్యాబేజ్. ఓ గాడ్, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా క్యాబేజ్ ని. లేదమ్మా, ఇంకొంచెం బాగా మెయింటైన్ చేయాలా. నైస్. యా సార్, ఇది ఏంటి సార్, ఇంకా వస్తుందా లేకపోతే అయిపోయిందా? కొయ్యాలా? వస్తుంది, ఇంకా వస్తుందా? ఇంకా చెప్పాక పిల్లల్ని పోషించినట్టే పోషించాలి. అవును సార్. ఇది తులసి, తులసి బేసిల్ అమ్మా. డిఫరెంట్ ఉంది ఆకు సైజ్ అండ్ 5-6 రకాల బేసిల్స్ ఉంటాయట. ఇది ఒక కైండ్ ఆఫ్ థింగ్ సార్. అది నిమ్మ. అబ్బబ్బా, ఎంత పూతుంది సార్ దానికి. ఇందాక చెప్పాను జామ ఇట్లా ఉంటుంది. పక్షులు కొరికేసి ఈ చెట్టుది. ఈ చెట్టు ఎర్రకాయ, అరటిపళ్ళు, అరటి చెట్టు బాగా వస్తాయి. ఇది దాని అంటారు రాజమండ్రి నుంచి తెప్పించింది. ఏమైనా వ్రతాలు ఏమైనా చేసుకోవాలంటే హ్యాపీగా పెద్దవాళ్ళు స్వామి విజయలు వస్తే ఈ అటాక్లో వాళ్ళకి భోజనాలు అవి పెడతాం. అదొక జామ చెట్టు, అది అక్కడ స్టార్ ఫ్రూట్. దెన్ అంజీర్ చిన్నదే, 1-2 వచ్చినాయి. దెన్ ఇది తెల్ల నేరేడు మళ్ళీ. ఇది పప్పాయి, ఇది కొంచెం వేరే రకం. అవును, డిఫరెంట్ షేప్, డిఫరెంట్ ఉంది సార్ టోటల్గా. బట్ అంటే ఇది నల్లేరు అంటారు. దీన్ని గజనిమ్మ అంటారు, పెద్ద నిమ్మ. కాయ చాలా పెద్దగా వస్తుందా సార్? ఇక పెద్ద, ఇంకా టైంకి హార్వెస్ట్ చెప్తే ఇట్లా బ్రేక్ అయిపోతుంది. ఓకే, చెప్పాక బాగా మెయింటైన్ చేయాలి. ఇది ఒక్కొక్క రకమైన పపాయ. మామిడి, గన్నేరు, ఇందాక బాదం ఉన్నా కదా చిన్నగా. అవును, బాదం చెట్టు. సువర్ణ గన్నేరు, మామూలు గన్నేరు, వేప, అది 100 వరహాలని ఆ చెట్టు. 2 ఫ్లవర్స్ సార్. ఇది అది తిప్పతీగా, చాలా ఉపయోగాలు అంటారు. అది సపోటా, అది బోగన్విల్లా, అక్కడ సీతాఫల్. ఎక్కడ సార్? చెట్టు అక్కడ ఫ్రంట్ లో ఉన్నాయి కొన్ని కాయలు. అవి అక్కడ మధ్యలో ఇల్లు, రౌండ్ గా చెట్లు. సార్ సార్, ఇల్లు కట్టుకునేటప్పుడే ఇట్లా అనుకున్నారా? అంటే ఇట్లా ఉండాలి మా ఇల్లు, నేను ఇట్లాగే ఉంచాలి అనేసి. ఇన్ఫాక్ట్ అసలు ఇంకా మేడం ఇంట్రెస్ట్ వాళ్ళు ఇంకొంచెం పెద్ద ఇల్లు కట్టాం కానీ, లేకపోతే ఇంకొంచెం చిన్న ఇల్లు అనుకుని ఎక్కువ మొక్కలు వేసుకుందాం అనుకున్నాం. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్, రీజనబుల్. ఓకే, 1 గంట పొద్దున, 1 గంట సాయంత్రం, మస్త్. ఇంకా అంటే బాగుంటుంది. అంటే ఐ ఫీల్ ఎనర్జెటిక్, టెన్షన్ ఉండదు. దీనికి మేము గ్రీన్ థెరపీ అని కూడా పేరు పెట్టాం. గ్రీన్ థెరపీ అంటే ఎనీవన్, అంటే ఎక్కడ మీ ఇంట్లో కూడా పెద్ద తోటలు ప్లేస్లు అక్కర్లేదమ్మా. చిన్న 2 తొట్లు 4 తొట్లు ఉంటే ఆ తొట్లలో మొక్కలు పెట్టుకుని చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా మనం పెంచుతూ ఉంటే, ఎంత డిస్టర్బెన్స్లో ఉన్నా కూడా మొక్క దగ్గరికి వెళ్ళండి, దాన్ని పట్టుకోండి, చూడండి, మాట్లాడండి, అండ్ దెల్ స్టార్ట్ టాకింగ్. తర్వాత ప్రపంచంలో ఉన్న ఏ స్ట్రెస్ మీకు రాదు. మీరు యూ డోంట్ నీడ్ టు అసలు కరెక్ట్గా ఒక 4 రోజులు 2 రోజులు మెంటల్లీ డిస్టర్బ్డ్ ఉన్న వాళ్ళని వదిలేయండి, అన్నీ తగ్గిపోతాయి. అంత అమేజింగ్ పవర్ ప్రకృతిలో ఉంది. ఇట్స్ నాట్ మీ, సో మెనీ థింగ్స్. సో అందుకోసం అన్నీ చేసాం, పరిగెత్తాం, వెళ్ళాం, కూర్చున్నాం, ఇది కూడా అనుభవిద్దామని వచ్చాం. సో ఇంకొంచెం ఇప్పుడిప్పుడే ఒక స్టేజ్కి వచ్చింది. రేపు పొద్దున మీలాంటి వాళ్ళని పెట్టి పొద్దున నుంచి సాయంత్రం దాకా హాయిగా కూర్చుని ఆ జామతోటి టీ పెట్టుకోవచ్చు. తులసాకు, బేసిల్, లెమన్ గ్రాసు, పుదీనా, యు నేమ్ ఇట్. ఏ ఆకైనా విషపు ఆకు అనేదే ఉండదు అసలు. ప్రతిదీ ఆల్మోస్ట్ ఆల్ 99.9% ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్కి. సార్ ఎన్నేళ్ళు అయింది సార్ ఇల్లు కట్టి? ఈ ఇల్లు కట్టి ఈ మధ్య 1.5 year అయింది. సో మొక్కలు మాత్రం 2-3 years నుంచి మెల్లిమెల్లిగా వేస్తూ వచ్చాను. అక్కడ సిటీలో ఉండేవాడిని, పద్మారావు నగర్లో, థిక్లీ పాపులేటెడ్ ఏరియా అంటారు కదా. అవును,
సో అక్కడి నుంచి వచ్చి ఇది ప్లాన్ చేసుకుని రిటైర్మెంట్, తెలుగులో వానప్రస్థాశ్రమం అంటాం, అంటే సన్యాసానికి ముందు అట్లా. ఓకే, కమ్ ఐ షో సమ్ అదర్ ట్రిక్స్. యా ఓకే. స్టోర్ రూమ్ ఉంది అన్ని సార్. వెల్ ప్లాన్డ్ సార్, వెల్ ప్లాన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ అనుకోవచ్చు. అది బేర్ యాపిల్ అంటారు, పెద్ద రేగ్ పై బేర్ యాపిల్ పైన అన్ని కనిపిస్తుంది సార్. అవును. ఇది అల్లనేరేడు చెట్టు పెద్దది సార్. ఇది పనస, మరి పపాయ సార్. ఫుల్ పపాయ చెట్లు ఉన్నాయి సార్. ఎందుకంటే చాలా హెల్దీ కదమ్మా ఆ ఫ్రూట్, చాలా హెల్దీ ఫ్రూట్ ఉంటుంది. అవును. అది ఇదేమో టేక్ చెట్టు. ఓకే. ఇది వాటర్ యాపిల్ అంటారు. వాటర్ యాపిల్ అంటే లైక్ అంటే ఆపిల్ లాగానే ఉంటుంది చిన్నది, అంటే అందులో ఎక్కువ నీళ్లు ఉంటుంది, వాటర్ కంటెంట్ ఉంటుంది. ఎండాకాలంలో బాగా ఉంటుంది. 4 కాయలు తింటే కడుపు నిండిపోతుంది. టోటలీ జ్యూసీ వాటర్ లాగా ఉంటుంది అన్నమాట. ఇది అంజీర్. అంజీర్ చిన్నప్పుడు మేము బాదంకాయలు ఏరుకునేవాళ్ళం, ఏరుకుని కొట్టి. అవును సార్, లోపల పలుకుండేది. ఇది వాదం చెట్టు. సపోటా. సార్ ఇల్లు చుట్టూరుగా చెట్లు అంతే. బోల్డెన్ పక్షులు ఎన్ని గూడు కట్టుకున్నాయి. అవును సార్. సార్ జనరల్లీ రోడ్ పైనే ఉంటున్నాయి వేప చెట్లు, అది అక్కడక్కడ ఉంటున్నాయి, కానీ ఇంట్లోనే వేప చెట్లు కనిపిస్తున్నాయి సార్. అన్ని 4-5 వేప చెట్లు పెట్టామా. ఓకే. ఆ వేప చెట్టు గాలి ప్రాణుల్లో గోమాతకి ఎంత ఇంపార్టెంటో ఈ వృక్షాల్లో వేప చెట్టు అంత ప్రశస్తమైంది. చూడు వేప చెట్టు. ఇది రామఫలం అంటారు. రామఫలం విన్నాం గానీ అసలు అది ఎట్లుంటదో అనేది. 30-40 కాయలు వచ్చాయి లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు. ఓకే. తర్వాత ఇది బిర్యానీ ఆకు అంటారు సార్. బిర్యానీ ఆకు అంటారు. బిర్యానీ ఆకు. ఓ గాడ్, మేమేదో డ్రై చూసినాం ఇప్పటి వరకు. ఇది క్రష్ చేసి చూస్తే నీకు తెలిసిపోద్ది. అంటే ఇవన్నీ ముదురుగా ఉన్న ఆకుల్ని. సార్ ఇది ఇట్లాగే వాడొచ్చా బిర్యానీలోకి? ఏమో తెలియదు, ప్రయత్నం చేసి ఏముంటుంది, కొంచెం 1 కిలో తీసుకుని రేపు పొద్దున వెళ్ళేటప్పుడు 4-5 ఆకులు తీసుకుని వెళ్ళిపోయి చేస్తే వాసన వస్తుంది. బిర్యానీ ఆకు మనం డ్రై ఇప్పటి వరకు చూసింది, ఒకసారి చూడండి. గ్రీన్ అండ్ ఇగో డ్రై అయిన తర్వాత ఇది వామ చెట్టు. వామాక్ అంటే దాన్ని ఇన్సులిన్ ప్లాంట్ అంటారు. ఇన్సులిన్ మన డయాబెటీస్ కంటారే ఇన్సులిన్. తీగ చెక్కుడు. ఇది గోల్డెన్ సీతాఫలం అంటారు. కాయ ఉంది సార్. 2 కాయలు ఇంతలా ఉంటుంది, చాలా స్వీట్ గా ఉంటుంది. ఇట్లాంటి రోల్ అసలు మనం ఎక్కడన్నా చూస్తున్నామా? పెళ్లిళ్ళలో అక్కడిక్కడో లేదంటే పల్లెటూర్లలో ఇట్లాంటివి చూస్తాం గానీ జనరల్లీ సార్ దగ్గర అసలు అన్ని ఎవ్రీథింగ్ ఉన్నాయి సార్ మీ దగ్గర. ఇక్కడ తీసుకుని ఓపెన్ కిచెన్ లాగా చేద్దామని ఆలోచన. ఓహో సార్, అప్పుడు మమ్మల్ని పిలుస్తారుగా? తప్పకుండా, మీకోసం ప్లాన్ చేసి పిలుస్తాం. మరి సార్ ఎట్లా సార్, ఇద్దరికి 2 అని కట్టుకున్నారా? 3. ఇద్దరంటే మళ్ళీ డిస్కషన్ గొడవ అయితే ఆయన ప్రశాంతంగా ఒక్కడికి కూర్చొని ధ్యానం చేసుకోవడానికి బాగుంటుంది సార్. ధ్యానం జనరల్లీ అంటే బాగా ఫైటింగ్ అయినప్పుడు వచ్చి ధ్యానం చేస్తుంటారు, లేకపోతే జనరల్లీ హాయిగా ప్రశాంతంగా ఇట్లా సైలెంట్గా ఉన్నాం అనుకోండి, హాయిగా ఉంటుంది. బోల్డ్ ఎనర్జీ వస్తుంది. ఫైటింగ్ అసలు ఉండదుగా మనకి. అంతేనా? ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ బ్యాంబూ ఉండేది బాగా. బ్యాంబూలో కొంతమంది ఫ్రెండ్స్ వస్తుంటారు. అందుకని దానికి ఆ బ్యాంబూకి వద్దంటే తీసేస్తాము. తీసిన తర్వాత దీంట్లో అంటే అది చూడలేదు, ఇక్కడ సిమెంట్ అంతా వేసాం. మొన్న 2-3 days నుంచే మళ్ళీ వచ్చేసింది. ఏది సిమెంట్ చీల్చుకుని వచ్చింది, పవర్ఫుల్ వచ్చేసింది. అంటే బ్యాంబూ స్టిక్స్ కి తొందరగా అంటే అది మనం మెయింటైన్ చేయము. వాటికి ఆ కుబుసం విడిచేటప్పుడు వాటికి ఒరుసుకుంటూ దగ్గర ఉంటుంది కదా, ఇట్లా ఒరుసుకుంటూ పెడతా అని అంటారు. సంబంధి ఇక పెద్దగా మనకి ఇదంతా ఉండే మొత్తం. సరే ఎందుకు అందులో ఎక్కువ ఆకులు రాలుతుంటాయి, అందుకని తీస్తారా సార్? గులాబీ. అది పాలకూర కదా సార్? ఆ 2 పాలకూర, ఇది తోటకూర. 2 తోటకూర.
సార్ ఆ లీఫ్ అసలు ఇది మార్కెట్ లో అసలు ఇట్లాంటి క్వాలిటీ అండ్ ఇట్లాంటి ఆకుయే కనిపించదు సార్, ఎంత లేతగా ఉంది, ముట్టుకుంటే తెలిసిపోతుంది. అందులో ఇంకోటి ఏంటంటే మేము అంటే పొద్దున్న వెళ్ళినప్పుడు వంట చేసుకునే ముందు 5 నిమిషాల ముందు పికప్ చేసుకుని కట్ చేసేస్తాం. ఇక్కడ అన్ని ఉన్నాయి, అన్ని అసలు టోటల్లీ న్యూట్రిషియస్. అండ్ ఇది అల్లనేరేడు, ఇది మామిడి చెట్టు. ఈ ఒక్క చెట్టుకి 125 కాయలు వస్తాయి మాకు అన్ని రకాలుగా. ఇది క్యారెట్. క్యారెటా సార్? ఇది క్యారెట్ వేసాను. ఇది కొత్తిమీర కాదా సార్? కాదు క్యారెట్. క్యారెటా? క్యారెట్ గింజలు వేసాను. కొత్తిమీర లాగే ఉంది, మేము కొత్తిమీర అనుకున్నాం నిజంగా. ఇది రామఫలం చెట్టు, చాలా కాయలు వచ్చేవి. ఇంత కాయలు చాలా స్వీట్ గా. ఇది సీతాఫలం. వర్షాలు బాగా పడితే ఇది టేబుల్ రోజ్. అది రణపాల అంటారు, రణపాల. అదేమో బర్డ్స్ ఆఫ్ ప్యారడైస్. ఇది దానిమ్మ. దీనికి వాటర్ యాపిల్ వచ్చి ఉన్నాయి 2. వావ్, ఏందో నా చేతితో. ఈ కొమ్మ దీనికి మొత్తం కాయలు వచ్చేసి బరువుకి కొమ్మ విరిగిపోయింది, అన్ని కాయలు వస్తాయి. నిజంగానే చిన్న పిల్లల్లాగా చూసుకుంటే గానీ ఇవన్నీ మంచిగా రావేమో సార్. ప్రతి తెలుగువాడు, ప్రతి హిందువు, భారతీయుడు ఇంట్లో తులుచుకోవటం మా తులసమ్మ. అవును సార్. సార్ పూజలు బాగా చేస్తారా సార్? మేడం ఫుల్ మేడం పూజలు చేస్తారు కాబట్టి మాకు అవన్నీ ఇగో పైనుంచి. మా అబ్బాయి ప్రెజెంట్ చేశాడు ఇది. అవునా? అంటే స్పెషల్ డిజైన్ చేయించి మోల్డ్ చేయించి ఇచ్చాడు. వెరీ నైస్ సార్. ఇంకా అంటే ఇంట్లో రాగానే మొత్తం స్ట్రెస్ అంతా పోతుందేమో సార్ జనరల్ కూడా. టోటల్. సార్ ఆఫీస్ రూమ్ ఇది. సార్ మీ క్లయింట్స్ అందరు ఇక్కడనే కూర్చొని మాట్లాడతారా? అంతేగా, చాలా తక్కువ. ఇట్స్ వెరీ లిమిటెడ్ పీపుల్. ఓకే. బట్ ఇక్కడే ప్రశాంతంగా కూర్చొని మా క్లయింట్స్తో మాట్లాడి ఇంటికి ఆఫీస్కి పెద్దగా సంబంధం లేకుండా. అచ్చా సార్, ఆఫీస్ ఎక్కడ సార్ మరి? ఇదే ఆఫీసు, పైన ఇల్లు. ఫస్ట్ ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోర్కి డిఫరెన్స్ లేకుండా. ఓకే సార్. క్లయింట్స్ ఎంత టెన్షన్ లో వచ్చినా ఈ అంబియన్స్, ఈ వెదర్ చూసిన తర్వాత రిలాక్స్ అవుతారేమో. సగం ఏది డాక్టర్ దగ్గరకు పోగానే సగం రోగం, చేతి పట్టుకోగానే సగం రోగం తగ్గిపోతుంది చూడండి. సార్ మీరు ఇంత ప్రశాంతంగానే అవుతున్నారు, కానీ మీరు డీల్ చేసే కేసెస్ కూడా భయంకరంగా ఉంటాయి కదా మరి? భయంకరంగా ఉంటాయి, తప్పదు. ఎందుకంటే అవి డీల్ చేయాలి అంటే మనం ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలంటే గ్రీన్ థెరపీకి వెళ్ళాలి, చెట్లు పెట్టుకోవాలి. అప్పుడప్పుడు అడప కాసేపు షూటింగ్ వెళ్తాం. ఎట్లా మేనేజ్ చేస్తున్నారు సార్? ఒకటేమో లాయరు, అసలు వాదించాలి ఒక రేంజ్ లో, ఆ తర్వాతనేమో అసలు షూటింగ్ డిఫరెంట్ కదా. అంటే అలవాటు ఇట్లా అయిపోయింది. చిన్నప్పటి నుంచి నాటకాలు, ఆ తర్వాత టెలివిజన్, సినిమాలు, రేడియో. తర్వాత ఇప్పుడు ఇవాళ నేను అంటే లీగల్ ప్రొఫెషన్ మేనేజ్ చేయడానికి కారణం మేడమే. మేడం ఆల్సో, షీఈ్ ఆల్సో అన్ అడ్వకేట్. తను నాకు ఎప్పుడెప్పుడు షూటింగ్ డేట్స్ ఉంటాయో షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ విత్ ది హెల్ప్ ఆఫ్ జూనియర్స్. అట్లా లేకపోతే కష్టం, ఒక్కళ్ళు ఇంపాసిబుల్. అన్లెస్ అంటే హోమ్ ఫ్రంట్లో మనకి హెల్ప్ ఉంటే తప్ప అసలు మనం ముందుకెళ్ళాం. కరెక్ట్. అదైతే సార్ అంటే కేసెస్ ఎన్ని ఉంటాయి సార్? భయంకరంగా ఉంటాయి ఇట్లా స్ట్రెస్? చాలా ఎక్కువ తగ్గించేసాం. బట్ అందుకోసం మేము ఏమంటున్నాం అంటే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్, అంటే కోర్టులకు పోకుండా, లాయర్ల దగ్గరికి వెళ్ళకుండా, పోలీసుల దగ్గరికి వెళ్ళకుండా మధ్యవర్తిత్వం ద్వారా మీరే చేసుకోండి అని. ఇప్పుడు 87లో యాక్ట్ వచ్చింది, లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అని. ఆ యాక్ట్ ప్రకారం కొట్లాడకుండా మీరు లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవచ్చు. దాన్ని ఎక్కువ ప్రాపగేట్ చేస్తున్నాం. అందుకని మన దగ్గరికి వచ్చినప్పుడు చాలా చాలా తక్కువ అయితే ఇంకా తక్కువ చేస్తాం. ఇక ఎందుకంటే కేసు కోర్టులోకి వెళ్ళింది, కొట్లాడుతున్నాం అంటే కథం. ఇక
వాడు వీడు కాశీకి పోయినాడు కాటికి పోయినాడు సమానమని పూర్వ రోజులు అంటుండే, ఇప్పుడు కోర్టుకు పోయినాడు కాటికి పోయినాడు సమానం అంటున్నాడు. అందు గురించి ఇది ఎక్కువగా ప్రొపగేట్ చేస్తాం. సో అంత పెద్ద గొడవలు ఏమి ఉండవు. బట్ ఎవడో ఒకడు తగ్గకపోతే పరిస్థితులు తగ్గిస్తాయి వాడిని. అదే ఒక్కసారి కేసు అయిందంటే చెప్పులు తప్పించి బర్బాదేనా సార్? బర్బాద్ అంతే, బర్బాద్. అది అందు గురించే మేము ఆ ఇష్యూస్ ఏం మోహన్ అదే పరిస్థితి ఇట్లుంటుంది. యుద్ధమో సందో తెలుసుకోండి. సంధి అయితే బెటర్, యుద్ధం అయితే ఇద్దరు అవుతారు. అందుకే లోక్ అదాలత్ కాన్సెప్ట్ కూడా, లోక్ అదాలత్ కనుక వెళితే ఇద్దరు గెలుస్తారు, కోర్టులలో ఎవడో ఒకడు గెలుస్తాడు. అది చెప్పాలి, ఎక్కువ చెప్పాలి. మీరేమో ఇటువంటి ప్రోగ్రామ్ చేయరు, ఇప్పుడు వారానికి ఒకసారి చేస్తారు. ఈ హోమ్ టూర్లు బాదంకాయలు దానిమ్మకాయలు తప్ప ఎట్లా మీరు సార్? అది లింక్డ్ అప్ అని మీరే కదా సార్ చెప్పిండ్రు, లేకపోతే అసలు మీరే స్ట్రెస్ తగ్గుతుంది. మళ్ళీ మాట్లాడితే ఎక్కడెక్కడ ఇళ్లలో ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళ ఇంట్లో 4 మొక్కలు పెంచి దాన్ని జాగ్రత్తగా పోషించి దాంతో ఇంటరాక్ట్ అయ్యి కనెక్ట్ అయితే మాత్రం అసలు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. యూఆర్ రైట్, ఎగ్జాక్ట్లీ. సో మళ్ళీ మాట్లాడితే ఎవరెవరు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఇమీడియట్గా ఒక 10 మొక్కలు పెట్టుకుని స్థలాలకెళ్ళ బాల్కనీలోనో వంటిట్లోనో ఎక్కడో అక్కడ ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఉంటాయి చేస్తే ఆ స్ట్రెస్ అంతా తగ్గుతుంది. సో ప్రకృతితో మమేకం అయ్యాం కాబట్టి మాకు ఇంత స్ట్రెస్ లేకుండా హాయిగా ఉంటుంది. సార్ నిజంగా మొక్కలతో మాట్లాడతారా సార్? ఎస్, అవి మాట్లాడతామండి. ఇప్పుడు 2 రోజులు నీళ్లు పోయకుండా డొల్లు ఉంటాయి. 2వ రోజు నీళ్లు పోయింది, ఒక 5 నిమిషాలు కూర్చోండి అక్కడ, మళ్ళీ ఫుల్ ఫలాయించిపోయి థ్యాంక్ యూ సో మచ్ అంటారు. బాగా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే చల్లగా ఉండి బిడ్డ అంటారు కదా, అంత బాగుంటాయి, తెలుస్తుంటాయి. మంచిగా ఇందాక నువ్వు రోజ్ చెప్పావు, ఆ రోజ్ తెప్పినప్పుడు అది నా లైఫ్ అంతా నీకోసమే అన్నట్టుగా సుగంధం ఇస్తుంది, ఆనందం ఇస్తుంది, కంటికి ఇంపుగా కనిపిస్తుంది. సో ఇంత కనెక్టివిటీ ఉంది మనకి. అండ్ కూరగాయలు చూస్తూనే ఉన్నాం. అది మనం బతకడానికి, మనకి ఎనర్జీ ఇవ్వడానికి, మనకి విటమిన్స్ ఇవ్వడానికి, మన కోసమే. ఒక్క గింజ వేస్తే ఇంత పెద్ద చెట్టు అవుతుంది. వాటర్ యాపిల్ ఎండలో ఉన్నవాడికి దాహంలో ఉంటే 2 కాయలు తింటే కడుపు నిండిపోతుంది. ఎంత అద్భుతమైన శక్తి ఉంది అందులో, మ్యాజిక్ ఉంది. అందుకే గ్రీన్ థెరపీ అన్నాం. మ్యూజిక్ థెరపీ, డాన్స్ థెరపీ ఎట్లా అయితే ఉంటుందో గ్రీన్ థెరపీ ది బెస్ట్. అది ఓన్లీ థింగ్ ఇస్ సంబడి షుడ్ రియలైజ్ ఇట్. నమ్మాలి కదా. ఇప్పుడు దేవుడినైనా, ప్రకృతినైనా, మనుషులైనా, గురువునైనా నమ్మితే ఆ ఫలితం ఇస్తుంది. నమ్మకపోతే వచ్చిందిలే అంటే రాదు. కరెక్ట్ సార్. మరి సిటీకి ఇంత దూరం ఎందుకుంటున్నారు సార్? మీరేమో చేసేదేమో లాయర్ వృత్తి అండ్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అట్టే కదా, యాక్టింగ్ కానీ అవి కానీ ఎవ్రీథింగ్. ఇంత దూరం వచ్చి నేను వస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనకి అవకాశం ఉండి, మన అవసరం ఉండి, మనకి అదృష్టం ఉండి, మనకి రాసి పెట్టుంటే ఎక్కడన్నా వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు పద్మారావు నగర్లో ఉండేవాడిని, థిక్లీ పాపులేటెడ్ ఏరియా. పైన టెర్రస్ గార్డెన్లో 400 కుండీ రేట్లు, అవన్నీ కుండీలలో పెట్టారు, అన్ని రకాల చెట్లు. అక్కడ కూడా విపరీతంగా ఉండే అసలు టెర్రస్ మీద. కాకపోతే నేలలో ఉన్న ఆ బలం వేరే ఉంటుంది. సో ఫస్ట్ నుంచి అయినా మీకు ఇష్టం బాగా 15-20 ఏళ్ల నుంచి చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనకి సపోర్ట్ చేసి, మనల్ని ఆదుకుని, మనం పెరగటానికి అవకాశం ఇచ్చిన ఏ మనిషి అయినా, ఏ వ్యవస్థ అయినా బాగానే ఉంటుందా. ఇప్పుడు మీ డ్రీమ్ ఉంది, వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుని మిమ్మల్ని మీ అన్ని కష్టాల్లో ఆదుకుని ఉంటే ఇంకా పెరగాలని ఆశిస్తాం. దువా మిల్తి అంటాం మన తెలంగాణలో. అట్లా ఆ దువా దొట్టి ఎక్కడికైనా ఎవరికైనా దొట్టి, అది బలంగా నమ్మాల మన వాళ్ళు అని చెప్పి అప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఎస్ సార్, కరెక్ట్. మిగతా ఇల్లు యుద్ధమా సార్? ఇల్లు యుద్ధం అంటే మా మేడం పర్మిషన్ అడగాల. ఊకేనా ఇది ఆఫీస్ దాకా ఓకే, ఇక్కడ దాకా వచ్చినాం కదా, ఇక్కడ దాకా వచ్చి రిక్వెస్ట్ చేస్తే మరి ఏమంటారో చూద్దాం మరి. ఎందుకంటే ఇప్పుడు గమ్మత్ ఏంటంటే, నేను ఇందాక చెప్పాను కదా, దీంట్లోనేమో ఆ గార్డెన్లో కానీ ఆమె చేయి ఉంది, ఆమె ప్లానింగ్. ప్రొఫెషనల్ ఇన్నెట్లో చేస్తున్నట్టే నా కేసులు ఆమె చూసుకుంటుంటుంది, నాకు అకామిడేట్ చేస్తుంది. అక్కడ పైన హోమ్లో కిచెన్లో మన వేలేం ఉండదు కనుక అందుకని మొత్తం రాజ్యం అంతా ఆమెదే. అందుకని చాలా ఫోన్ చేస్తున్నారు సార్. ఫోన్ చేస్తే స్పీకర్ ఆన్ చేయాలి. ఎందుకు వచ్చినా తలకాన్ని పని అనుకో.
సార్ హ్యాపీగా లిఫ్ట్ కూడా మంచిగా పెట్టేసుకున్నారు. ఇది లిఫ్ట్ కాలేజీ ప్లస్ అని పెడుతున్నాం రేపొద్దున. కానీ ఇది జర్మన్ లిఫ్ట్ కాదు, 40 లక్షలు కాదు, 14 లక్షల లిఫ్ట్. నువ్వు 14 ఇది 4 కోట్లు. అందులో లైట్లు ఇచ్చారు, అందులో వజ్రాలు ఉన్నాయి, పగడాలు ఉన్నాయి అని చెప్పి దయచేసి అనకు. 14 లక్షలు అది ఏదైనా అడగాలంటే చాలా బాగుందంటే బాగుందంతో కరెక్ట్ గా హ్యాపీగా ఒక ఇద్దరు ఫిట్ అయ్యేలాగా. అంతే. సార్ డాగ్స్ అంటే మీకు ఇష్టమా? నాకు కాదు, మేడంకి ఇష్టం. ఒక 10 స్ట్రీట్ డాగ్లు ఉన్నాయి. స్ట్రీట్ డాగ్స్ ఒక 10 స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి. పొద్దున సాయంత్రం మేడమే వాటికి అన్నం వండి పెట్టి చేస్తుంటారు. ఓకే సార్. బిందాస్ బెల్ట్లు కూడా కట్టారు అంటే మీ డాగ్స్ అని గుర్తుపట్టడానికి. ఒక 10 డాగ్స్ దాకా ఉన్నాయి. ఇది పూజా గది. ఇవన్నీ బంగారు విగ్రహాలు కావు. మనము తిరుపతికి వెళ్ళినప్పుడు లేకపోతే కుంభకోణంకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న ఆ ఇత్తడితో ఉన్న విగ్రహాలు అంతే. సార్ జామకాయలు పెట్టారు నైవేద్యం లాగా. అది ఒకటి కొరికిన జామకాయ ఉంది కదా, అవును, అది పిట్టలు కొలికితే పడిన తర్వాత పెట్టలేదంటే మా మేడం అన్నది శబరి కొరికితేనే రాముడు తీసుకున్నాడు, మరి పిట్టలు కొరికితే తీసుకోవాలని. కరెక్ట్. మా మేడం. నమస్తే మేడం, బాగున్నారా మ్యామ్? ఇల్లు అయితే మంచిగా డిజైన్ చేశారు మ్యామ్, చాలా బాగుంది. తోట కూడా మేడమే డిజైన్ చేశారు. స్టార్టింగ్ నుంచి సార్ అసలు ఒక్కటి కూడా క్రెడిట్ సార్ తీసుకోవట్లేదు, మొత్తం మేడమేనా వెనకాల తనే ఉన్నారు అని చెప్తున్నారు. వెరీ హ్యాపీ. ఇప్పుడు మేడమే మాట్లాడతారు. అంటే మేడం ఎక్కువ మాట్లాడరు. నిజమా? సార్ మొత్తం మిమ్మల్ని డీల్ చేస్తుర్రే మేడము, అసలు మేడం మాట్లాడారు అంటారండి సార్? అంటే మేడము డీల్ చేస్తున్నారు కానీ పైసలు తీసుకొని మాట్లాడరు. వకీలు కదా, మీరు కూడా వకీలే కదా సార్? నేను వకీలు కానీ నడిపిస్తేస్తుంటా, మేడం ఫీజు ఇస్తా కానీ తీసుకోరు. మాట్లాడు మేడమే చెప్పాలా? మేడం చూసినారు ఎక్కడన్నా? బతుకు జట్కా బండి అని ఒక సీరియల్ 5-6 ఏళ్ల క్రితం వచ్చిండే. అవును, ఫస్ట్ ఒక 1000 ఎపిసోడ్లు. అవును, అంతకు ముందు నుంచి 10 ఏళ్ల నుంచి ఆ కాన్సెప్ట్ అంతా అంటే మేము రియల్ లైఫ్లో మేడం కౌన్సిలింగ్ అది చేస్తూ ఉండే. సో ఇప్పుడు పిల్లలు మనవలు చేసినాక మమ్మల్ని బిహైండ్ ది కెమెరా తను, నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా నేను. సో ఈ ఇంటి డిజైనింగ్ కానీ ప్లానింగ్ కానీ ఆ గార్డెన్ కానీ ఎవ్రీథింగ్ షీ డిడ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ ఏ పేరుకి ఏదో పైసల కోసం బిల్డర్లని ఆర్కిటెక్ట్ని పెట్టుకున్నాం కానీ ద హోల్ బ్రెయిన్ ఇస్ మేడం. లేదు ఆయన అట్లా అంటుంటారంటే ఎందుకంటే బతక నేర్చిన ఇది మీ వైఫ్ ఇచ్చడు మీకు, ఇది సూపర్ సార్. అసలు బతక నేర్చిన ఆయన జనరల్లీ అంటే బయట వాళ్ళకో ఎవరికో జనరల్లీ అంటూ ఉంటారు, కానీ అంటే ఇప్పుడు కూడా నేను అందరికి మేమిద్దరం ఒకటే చెప్తుంటాం, యూ కెన్ ఫైట్ విత్ ది హోల్ వరల్డ్, నాట్ విత్ ది హోమ్ ఫ్రంట్. అందుకని జీ హూజూర్ అమృత దండం పెడతా, నీ ఇష్టం ప్లీజ్ నీదే అని అన్నాం అనుకో, మన లైఫ్ కొంచెం స్మూత్గా సుతారంగా. ఇప్పుడు ఇంతసేపు ఇంత చేసినాం కదా. ఊకోండి సార్, మీరు అంటారా మేడం కరెక్టే చెప్పారు, మరి ఇక మీరు కెమెరా ఆన్ ఉందని చెప్పి ఏంటంటే చెప్తున్నారు. అవ్వా అదే అట్లనే ఉంటుంది. చెప్పలే మగారు ఎంత గొంతు చీల్చుకున్నా ఎంత నిజం రావైనా ఎవ్వరు మీరు ఒక్కసారి ఒక మాట మాట్లాడితే అదేదో వేదం దాకా అనుకుంటారు, అందరూ ఆడ అంటారు. మరి మీరు మీరు ఒక్కరు కాకుండా ఎట్లయితుంది? నేను ఈయన అసలు నేను వద్దని అంటున్నాను, ఎందుకంటే వినిపించాలి కదా. మీకు అర్థమైందా? వినబడకుంటే ఏమని అనుకుంటారు, ఆమె ఏదో అనుకుంటారు. చెప్పండి. వద్దు, ఇంకేం వద్దండి. ఈ పబ్లిక్ లైఫ్, సొసైటీకి సోషల్ లైఫ్ మన ఇద్దరం వద్దనుకున్నాం కదా, ఎందుకు ఇంటర్వ్యూస్ అవి అని చెప్పి నేను అంటూనే ఉన్నా. ఆయన కాకపోతే పబ్లిక్ ఫిగర్ కనుక పిలుస్తాను, మాట్లాడతాను, వస్తారు, నేను ఇంటర్వ్యూలు ఇస్తాను అంటారు. నాకేంటంటే ఏం చేయలేని వాళ్ళం మేము ఎందుకు మాట్లాడాలి అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాం అంతే సొసైటీ నుంచి. ఈ వానప్రస్థాశ్రమంలో పిల్లలు ఈ ఏజ్లో నాకు ఇప్పుడు ఏంటి, నేను పిల్లలను చూసుకోవాలి, ఏదన్నా ఒక 4 మంచి మాటలు సొసైటీకి చెప్పాలి, నేను ఎవరికి అవసరమో వాళ్ళకి హెల్ప్ చేయాలని అనుకున్నా. సొసైటీని మార్చలేను కదా, నేను వెక్స్ అయిపోయాం మేము, అందుకని వెనక్కి వచ్చేసాం. అందుకే లీగల్ న్యూస్ ఛానల్ అని ఒక 8 ఏళ్ల క్రితం 9 ఏళ్ల క్రితం పెట్టింది. తనలో అన్ని ఫ్రీ లీగల్ అడ్వైస్ అదంతా చేస్తుంటుంది. ఇప్పుడు అన్నారు కదా, ఇప్పుడు నన్ను బర్నా వెంకటేశ్వర చూసిన చాలా సిన్సియర్గా నేను పిలుస్తాను, నేను చేస్తాను. శేషు ఎన్నిసార్లు ఫోన్ చేస్తే ఎన్నిసార్లు టైం ఇచ్చి ఫైనల్గా ఇవాళ ఓకే అయినది అది చెప్పమ్మా. ఇప్పుడు కూడా నన్ను ఆదుకోండి.
మేము చాలా టైమ్స్ అడిగితే గానీ ఓకే చేయలేదు మ్యామ్. కానీ చూసిన తర్వాత మాత్రం రియల్లీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీ ఇద్దరు కపుల్ని చూసిన తర్వాత అయితే సూపర్ అనిపించేది నాకైతే. అంటే మేమిద్దరము వేరేలాగా ఏదైనా సొసైటీకి బాగుపడే పని చేయాలని అనుకుంటున్నాం. అది ఎలా చేయాలనే దాని సందిగ్ధంలో అయితే ఇద్దరం ఉన్నాము. ఆయన వేరే, నా వేరే. నేను మోర్ ప్రాక్టికల్, ఆయన ఏమో వ్యవస్థను మారుస్తామని ఆయన అనుకుంటారు, నేనేమో ఇండివిజువల్ మార్చాలని నేను అనుకుంటాను. ఓకే, అందుకేనా సార్ రాజకీయాలకు పోయి మళ్ళీ బ్యాక్ వచ్చేసి దెబ్బతిని మీ వల్లే నేను దెబ్బతిన్నారా? పైసలు, టైం, ఎనర్జీ. పాపం నా కోసం ఇది ట్రాఫిక్ సిగ్నల్స్ కూడలలో పట్టుకుని చేసుకున్నాక చాలా ఇష్టం అట్లయితే అందుకే చెప్పరు, మాట్లాడరు. మేడం నిజం చెప్పారు. ఇప్పుడు సార్ని స్క్రీన్ మీద చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అప్పుడప్పుడు ఇట్లా ఛానల్ మారుస్తుంటే కూడా సార్ సినిమాలు వస్తూ ఉంటాయి కదా, అరే మా ఆయన అని ఫీల్ అవుతారా మీరు? కొంచెం అంతే తప్ప సార్ లోపల ఉంది సార్, మీరేం బయటకు వస్తలేదా? ఇదే రేసుకునే టైప్ లో లోపల ఆనందం పడుతున్నాం, బయట కూడా చెప్తే కదా మేము. ఏ సినిమా ఇష్టం మ్యామ్? నాకు గోదావరి అంటే ఇష్టము. కాకపోతే సింధూరం చూసిన తర్వాత నుంచి చాలా బాధపడతా. సింధూరంలో ఆయన షూట్ చేస్తారు రియల్ గా అట్లా ఫీల్. సార్ మీరు చెప్పలేదు అది సినిమా అన్నా కూడా నాకు ఏమో సినిమా అయితే మాత్రం ఆయన కలుస్తారా చంపుతారా ఒకటి అనిపిస్తుంది. ఇంకొకటి హెల్త్ కూడా బాగా పాడైపోతుందమ్మా ఈ సొసైటీ గురించి ఆలోచించి ఆయనకి ఎందుకు వచ్చిన గొడవ మనకు వచ్చిందండి, మనమేం మార్చలేము అని అంటే కూడా ఆయన. ఎందుకంటే మేము లైఫ్లో మీకు ఎవ్వరికి తెలియని రహస్యాలు మా లైఫ్లో చాలా ఉన్నాయి. ఎందుకంటే సొసైటీ గురించి మా ఇల్లు కూల్ చేసుకున్నాము, సొసైటీ గురించి మేము రోడ్డు మీదకి వచ్చాము. అంటే ఇప్పుడు మేబీ కామెంట్స్లో పిచ్చి కామెంట్స్ చదివి దాన్ని తట్టుకునే ధైర్యం మాకు లేదు కనుక బయటికి రాము మేము, అంతే. అందుకే అర్థమైందా ఈ కాకరకాయలు బెండకాయలు ఎంత హెల్ప్ అవుతాయి మనకి. చెట్లు మాట్లాడతాయి అని అన్నారు, రియల్లీ అదే అనిపించింది. మన స్ట్రీట్ డాగ్స్ ఎన్ని గానం ఉన్నాయండి. పాప మటుకు ఎవరన్నం పెడతారమ్మా, ఎవరన్నం పెడతారమ్మా. ఇట్లా ఆలోచించే వాళ్ళు 6 పెద్ద కుక్కలు, 4 వాటికి స్టెరిలైజేషన్ చేయిస్తాను. మళ్ళీ చిన్న వాటికి మళ్ళీ ఇప్పుడు 7-in-1 వేయిస్తాము. ఉండనియండి వాటికి ఏంటి మనము ఇంత అన్నం పెట్టగలుగుతాం అంతే కదా. కాకపోతే ఒక 10,000 పెట్టి ఒక గుర్కాకి పెట్టినంత దాంట్లో మనం ఒక జీవిని పోషిస్తే అవి ఎంత లాయల్గా ఉంటాయి. ఎస్ మ్యామ్, మేము మా కార్ వచ్చిందా అవి ఇట్లా నిల్చున్నాయి, అది లయన్ టైగర్స్ చలో అటాక్ అన్నట్టుగా నిల్చున్నాయి అనమాట. దాని 2 విధాలుగా నేను ఇక్కడికి రావడం, ఎందుకంటే అక్కడ పద్మారావు నగర్లో ఉన్నప్పుడు కొంచెం మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. వీడు కుక్కలకు అన్నం పెడుతుంది, అన్ని స్ట్రీట్ డాగ్స్ వస్తాయి అని. ఇక్కడైతే ఎవరు డిస్టర్బ్ చేయరు కదా, అవి నేనే ఉంటాయి. మధ్యాహ్నం కూడా మీ సార్ పడుకుంటే హ్యాపీగా నేను అవి బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ, పాములు వస్తుంటాయి కూడా అవి నన్ను పాముల దగ్గర నుంచి రక్షిస్తాయి. అవి చాలా కేర్ తీసుకుంటాయి అమ్మా డాగ్స్, చాలు కదా వాటికి. నేను మొక్కలతో మాట్లాడతా, మేడం కుక్కలతో మాట్లాడుకుంటా. ఇంకా ఏమన్నా చేయాలనుకుంటే నాకు మాత్రం చాలా చేయాల్సింది ఏదంటే, నాకు ఆడవాళ్ళకి ఏదైనా అంటారు చూడండి, ఎస్పెషల్లీ నా చుట్టూ ఉన్న వాళ్ళు, అంటే నా దగ్గర పనిచేసే అమ్మాయి అయినా ఎవరికి డ్రైవర్లు అయినా ఒక లైఫ్ నిలబెట్టాలన్న ప్రిన్సిపల్ మా ఇద్దరికి. వాళ్ళు ఏం లేదు అంటే ఇప్పుడు ఒకవేళ సపోజ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుంటే ఆ అమ్మాయికి మా ఇల్లు పోయింది, ఇంకో ఇల్లు చూసుకో అని చెప్పగలుగుతాం. కానీ నేను జీవనాధారం పోగొట్టిందని నువ్వేం చేస్తావు అంటే ఓ మిషన్ అంటుంది, ఓ మిషన్ అలా అట్టుకొనిచ్చి. మా డ్రైవర్ అంటే వాడు ప్యారడైజ్లో కట్టుకునేవాడు కదా, వాడికి మా కార్ ఇచ్చి డ్రైవింగ్ నేర్పించి అలా చిన్న చెప్పుకుంటే మళ్ళీ అది మనకి ఫలించదట కదా. చేయాలి, చిన్నగా చేయాలనే ఉద్దేశం ఇద్దరికి ఉంది కనుక మేము ఇక్కడికి వచ్చే ఇంకా ఈయన సొసైటీకి సోషల్గా టచ్లో ఉన్నారు, కానీ మేము ఎలిఫ్ అయిపోదామని అనుకుంటున్నాం. ఇప్పుడు అర్థమైందా ఎందుకు నేను రాజకీయాల్లో వచ్చేసినా? మేడం సపోర్ట్ ఉంటే తప్ప ఏది చేయలేము. సో అందుకని సపోర్ట్ ఉన్నా లేక అది భయం కదమ్మా. ఏదైనా మనలాంటి వాళ్ళు ఏంటి పాలిటిక్స్లోకి వచ్చే రోజులు ఇవి. మొత్తం బైక్ అట్టి పెడితే సో అసలు పాలిటిక్స్ అంటే అస్సలు భయంకరమైనది. జీవితం ఒక్కసారి నేర్చుకోవాలంటే పాలిటిక్స్లోకి సో నేర్చేసుకున్నారు అనుకుంటా సార్. ఆ విధంగా కూడా
నన్ను ప్లే కార్డ్స్ పట్టుకొని కోడల్లో నిలబెట్టించి తను మా అబ్బాయి మా అమ్మాయి అందరం ఇట్లా అంటే క్యాంపెయినింగ్ కోసం మేము సమాజాన్ని మార్చేద్దాం అనే భ్రమతోటి. అంటే మేము అడ్డగుట్టలో మేము ఓట్ల కోసం వెళ్తే చీత్కారాలు మీరు డబ్బులు ఇవ్వండి మా దగ్గరికి వచ్చి ఓటు అడుగుతున్నారంటే అప్పుడు చాలా బాధపడేదని. ప్రజలు ఇంకా మారలేదు, ఎందుకు ఇంకా ఇవన్నీ మాకు అవసరం లేదండి, మనకు మారరు, సొసైటీ మారదు కనుక చుట్టూ ఉన్న వాళ్ళనే మార్చుకుందాం అంతే. అందుకని ఇంత దూరం వచ్చాను. ఇందాక అడిగినా కదా ఎందుకు ఇంత దూరం సిటీ నుంచి మేడం. కాదు సార్, ఇక్కడ నుంచి 30-40 కిలోమీటర్స్ పోవాలి మేడం ఇక్కడికి, అంటే షూటింగ్స్ కానీ లేకపోతే సార్ షూటింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఓ ఇది కూడా ఇష్టం లేదా? ఒక్కొక్క నిజమే అసలు భయంకరంగా వస్తుందన్నమాట. తెలీదు. వంశీ గారి సినిమాలో మహర్షి సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు ఈయన మా పిల్లలు చాలా చిన్నాళ్ళు ఉంటే అప్పుడు చాలా ప్రాక్టీస్ బిజీగా ఉండేవాళ్ళు. ఈయన ఏంటి ఎందుకు వెళ్ళిపోతున్నారండి ప్రాక్టీస్ చేయకుండా అంటే నేను వెళ్తా నేను చేస్తాను. అప్పుడు నేను ఒకసారి వంశీ గారికి లెటర్ రాశాను, మా ఆయనకు ఛాన్స్లు ఇవ్వద్దని. భరణి అన్నయ్య మా ఇంటికి వచ్చేవారు. అమ్మ అంటే అన్నయ్య అని అంటున్నావు కదా, అన్నం తినేసి వెళ్ళిపో అన్నయ్య, మా ఆయనకు ఒక్క సినిమాలో ఛాన్స్ ఇప్పించావో చూడు మరి అని. నేను చెప్పలేదమ్మా అని అనేవారు. ఇప్పటికీ అదే ఆప్యాయత అట్లానే ఉంటారు. భరణి నేను వాడు యాక్ట్ చేసే సినిమాలకి నాకు ఏ సంబంధం లేదమ్మా అంటారు. కాదు మేడం, చాలా మంది సినిమాల కోసం ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అట్లాంటిది సార్ అయితే అద్భుతంగా యాక్ట్ చేస్తారు, మీరేమో వద్దంటున్నారు. ఎవరెవరు పక్కన యాక్ట్ చేస్తున్నారు ఆయన? ఇది ఎక్కడికో పోయేటట్టున్నది. నేను అనవసరంగా హోమ్ టూర్ అంటే పైన లాకేసుకుని వెళ్ళిపోయింది మేడం, లేదంటే అయిపోతుంది. మైక్ అట్టియండి మైక్ ఒకసారి మొత్తం పెట్టుకుంటా. ఎవరితోనే యాక్ట్ చేయొద్దు సార్. చాలా మంది అంటే ఎవరెవరితో కాదు, అందరు హీరోయిన్లకి ఫాదర్ యాక్ట్ చేసినామా. ఓకే, మగవాళ్ళతోటే అది ఆడవాళ్ళు కదా, ఆడపిల్లలతోటే కదా యాక్ట్ చేసేది. మరి కత్రినా కైఫ్, ఇంకెవరెవరు, నయనతార, హీరోయిన్స్ తోని యాక్ట్ చేస్తే అది ఇంకా మంచిగా అనుకోవాలి కదా మేడం. ఎప్పటికీ కూడానమ్మా ఇదేంటి ఇంట్లో ఉండే పచ్చడన్నం కంటే బయట హోటల్లో తినే పరవాణాలు ఇష్టం అనేది నానుడి మగవాళ్ళకి ఎప్పటికీ కూడా వర్తిస్తుంది. అది ఎప్పటికైనా సింగిల్ లైన్ థంబ్నెయిల్. సార్ మీరు అసలు ఆలోచించారు కదా, ఈ థంబ్నెయిల్ పెట్టుకోరు ఆ థంబ్నెయిల్ పెట్టుకోరు, నాకు కౌంటర్ కూడా ఇచ్చిర్రు చూసిరా. ఒకటి అవన్నీ ఆ ఫ్యాసినేటెడ్ వరల్డ్లో నుంచి రియల్ వరల్డ్లో బతకాలి కదమ్మా, అందుకనే నేను వద్దంటుంటా. కాకపోతే నాకు తెలియకుండా వెళ్ళిపోయి యాక్ట్ చేస్తుంటారు. ఆయన లైఫ్ని మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఏంటంటే ఇంకా మేము సెకండ్ ఫేజ్లోకి వచ్చేసాం కదా, ఇప్పుడు మేము అనుకోవడం ఏంటంటే ఆయన నేను డిస్టర్బ్ చేయకూడదు, నన్ను ఆయన డిస్టర్బ్ చేయకూడదు, ఎవరి స్పేస్ వాళ్ళకు ఉండాలి. అంటే ఆయనకి మొక్కలు సొసైటీని ఏదో చేయాలన్న ఉద్దేశం ఆయనకు ఉంటుంది, నేను దూరంగా ఉండాలి. ఈ స్పేసెస్ డిస్టర్బెన్స్ చేయకపోతే, ఎందుకంటే 45-50 తర్వాత డైవర్స్లు ఎందుకు వస్తున్నాయి? ఓకే, నాకు మీరు టైం ఇవ్వట్లేదని, మీరు నాకు టైం ఇవ్వట్లేదని. సో అండర్స్టాండింగ్ ఉంటే ఆయనకి ఏముంది పోలే, మనల్ని ఏం డిస్టర్బ్ చేయనంత కాలం ఆయన ఉంటారు, మనంతా మనం. కానీ అట్ ద సేమ్ టైం యంగ్లో ఉండి మధ్యలో కంటే కూడా ఈ ఏజ్లో కలిసి ఉండడం అనేది చాలా ముఖ్యమమ్మా. ఇంకొక విషయం చెప్పనా, నువ్వు పూజ చేసుకుంటావా? మీరు పూజ చేసుకుంటారు కదా, ఇగో ఇక్కడ దేవుళ్ళని కడుక్కోవటానికి సెపరేట్ గా ఇంకా అటు రాకుండా, లేకపోతే బయటికి వెళ్ళిపోయి తీసుకొచ్చి కడుక్కుని తీసుకోకుండా అక్కడే దేవుళ్ళని కడుక్కుని చేసుకుంటారు. ఇదైతే యూనిక్ థాట్ మ్యామ్, అసలు ఎవ్వరికి కూడా రాదనుకుంటా నాకు తెలిసి. సాయంత్రం ఇక్కడ కూర్చున్నప్పుడు ఇప్పుడు ఆహా సార్, ఒక డిఫరెంట్ వరల్డ్ లో బతుకుతున్నారు సార్ మీరు, అసలు ఎంజాయ్ చేస్తున్నారు సార్ లైఫ్. సార్
ఇద్దరే ఉన్నారు, ఇన్ని గానం ఇంత పెద్దగా ఇల్లు అండ్ ఇన్ని బెడ్రూమ్స్ ఎందుకు? అంటే రేపు పొద్దున ఇలాంటి వాళ్ళని వచ్చి సాయంత్రం లేట్ అయిపోయింది ఒక 2 రోజులు ఉందాం అనుకున్నాం అనుకుంటే మీకోసం గెస్ట్ రూమ్స్. గెస్ట్ అప్పుడప్పుడు కొంతమంది స్వామీజీలు వస్తుంటారు, వాళ్ళ కోసం అంటే వాళ్ళు మనం వండింది నేను తిండ్రు, వాళ్ళకి సెపరేట్ గా అందుకని కిచెన్ కూడా సెపరేట్ చేసి వాళ్ళే వండుకుంటారు కూడా. బాగుంది సార్. సార్ ఇంకా సినిమాలు చేస్తున్నారా సార్? చేస్తున్నారు. రేపటి నుంచి ఒక 3 days మన సురేష్ కృష్ణ గారిది ఈటీవీ వాళ్ళది సినిమా ఉంది సార్, ఫిల్మ్ సినిమా. ఇప్పటి వరకు ఒక 40 to 50 అంతే, తక్కువ, చాలా తక్కువ. 30 ఏళ్ళ 86 ఫస్ట్ ఫిల్మ్ మార్చి. దెన్ సార్ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా సినిమా ఇండస్ట్రీ వైపు? మరి ఎందుకు సార్ మీకు అట్లా డిఫరెంట్ గా? ఏమంటే చిన్నప్పటి నుంచి నాటకాలు వేస్తుండే, 5వ క్లాస్ నుంచి, బాలానందం నుంచి సార్. ఈ నాటకాలు, తర్వాత ఆల్ ఇండియా రేడియో, టెలివిజన్ నాటకాలు వేస్తుంటేనే పెద్ద వంశీ చూసిండు ఒకసారి. చూసి మేము భరణి, రాళ్ళపల్లి గారు మేమంతా టీం ఉండే. అక్కడి నుంచి అట్లా ఆ ప్రస్థానం వెళ్ళింది. వీళ్ళు చెప్పేసి అదృష్టవశాత్తు లక్కీగా అందరి డైరెక్టర్లతోటి సినిమాలు చేసారు. ది బెస్ట్ మూవీ ఏమనిపిస్తుంది సార్ మీ కెరీర్ లో? ఇందాక చెప్పి మేడం చెప్పేది సింధూర్ ది బెస్ట్ మూవీ. ఓకే. దెన్ గోదావరి, వెంకీ బాగా పాపులర్, వెంకీను ఠాగూర్, చిరంజీవి గారు ఠాగూర్, అవి బాగా పేర్లు. అంటే చిన్న వేషం అయినా హిట్ అయితే పెద్ద పేరు వస్తారు అన్నట్టుగా ఠాగూర్లు అంతే. మంచి వేషాలు వేసినాం ఇప్పుడు. అంటే థ్యాంక్లెస్ వేషాలు కాకుండా ఇంపార్టెన్స్ ఉన్న వేషాలే వేసేట్టు. ఓకే. మీ ఫేవరెట్ హీరో? అదేం లేదు, ఎవరు అంటే అందరూ ఎవరు లేరంటే అందరూ మంచిగా కష్టపడ్డారు, చేస్తున్నారు. చిరంజీవి, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళే కదా, ఎవరు లేరు. లిటరల్గా తినడానికి కూడా కష్టపడిన రోజుల నుంచి వాళ్ళు వాళ్ళ నెంబర్ 1 స్థాయికి ఎదిగారంటే అది గ్రేట్నెస్. సో ఐ అడోర్ దెమ్, అద్భుతం. బట్ అంటే కాకపోతే అంటే ఈక్వేషన్ చాలా డేంజరస్ ఈక్వేషన్. సక్సెస్ రేట్ 1%, నాట్ ఈవెన్ 5-10%. ఏ ఫీల్డ్లో కానీ, అంటే ఏ క్రాఫ్ట్లో కానీ. సినిమా అంత భయంకరంగా, సినిమా అంటే అంత భయంకరంగా ఉంటుంది. అందుకే ఇక్కడ కొన్ని లక్షల మంది, వేల మంది వెళ్ళిపోతూ ఉంటే, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటుంటే, కొద్ది గొప్ప నాలాంటి వాళ్ళకి ఇంత అవకాశం ఉండి, అదృష్టం ఉండి, ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంటాం. అందుకని చాలా ఎంతమందో అక్కడ ఇండస్ట్రీలో చాలా కష్టాలు పడేవాళ్ళు, వాళ్ళకి సరైన గౌరవం లేకుండా ఉన్నవాళ్ళు, సరైన రెమ్యునరేషన్ లేకుండా ఉన్నవాళ్ళు. అదే పెయిన్ఫుల్ అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద ఆర్టిస్టులకి అంటే రీజనబుల్గా ఒక రేంజ్లో ఉన్న మాలాంటి ఆర్టిస్టుల దగ్గర నుంచి పైనంతా కట్ చేయాలి. రెమ్యునరేషన్ అంతా కట్ చేసుకుంటూ వచ్చి అప్పుడు చిన్నవాళ్ళకి పెంచాలి. కానీ వీళ్ళందరూ చిన్నవాళ్ళ దగ్గర బేరం ఆడతారు, పెద్దవాళ్ళకి అడిగినంత ఇస్తారు. కర్మ. ఆ చిన్నవాళ్ళు లేకపోతే పని లేదు, చిన్నవాళ్ళు లేకపోతే సినిమా లేదు, పెద్దవాడు వీడు కాకపోతే ఇంకోటి ఉంటాడు. అందుకే అంటారు మేడం సొసైటీ మార్చాలి. నేనేం మారుతాం? అందుకే ఎక్కడ ఉంటే ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో గొడవే. నేను సినిమాల మీద వేసిన కేసులు ఎవరు వేయలే, నేనే వేసాను. ఇట్లా సినిమాలు ఇది చేయలే, అది చేయలే, ఏ సర్టిఫికేట్ లేదు, సర్టిఫికేట్కి పోస్టర్ మీద సర్టిఫికేట్ లేదు, యాక్టివిటీస్ లేవు, చిత్రపూరి కాలనీలు అన్యాయాలు జరుగుతున్నాయి, ఆడపిల్లలకి మీటు అనే దాంట్లో ఉన్నాయి, కమిటీలు లేవు. సార్ భయపడలేదా మళ్ళీ సినిమా ఛాన్సులు రావేమో అని? ఎందుకు, మనకి ఇప్పుడు సినిమా ఛాన్స్ ఇస్తే వస్తారు, కానీ పై ఓడిస్తున్నాడు కనుక ఉండదు. పై ఓడిస్తాడు కంటే సినిమా చేయకపోయినా వాడిని నెత్తి మీద మొట్టి అదే ఈ సినిమా అంటారు, అట్లా కేసు ఇవ్వమంటారు. సో ఇప్పుడు మనకి హోమ్ టూర్ చేసుకునే స్థితికి వచ్చి 4 మొక్కలు పెట్టుకునే స్థితికి వచ్చాయంటే మనకి సాయంత్రం ఎట్లా గడుస్తుందో అని ఆ టెన్షన్ లేకుండా ఎవరైనా వస్తే ఒకళ్ళిద్దరికి పెట్టే పరిస్థితిలోనే ఇచ్చాడుగా దేవుడు. ఇంకా భయం ఇదే ఎక్కువ, చాలా ఎక్కువ ఇచ్చాడు దేవుడు. చాలా మంచోడు, మనల్ని చూసి ఎంతమంది అనుకుంటారు సార్ మీలాగా చాలా ఇచ్చాడు దేవుడు అని, ఇంకా కావాలని కోరుకునే వాళ్ళే ఉంటారు కదా. వాళ్ళకి పాపము వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ జీవితం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏమైపోతుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, ఇది ఉంటుంది, నేనుండా, చెట్లు ఉంటాయి, నేనుండా, ఎట్లుంటాయి. ఇంకా ఈ 25-30 మా మనవాడు పెళ్ళి అయిపోయి నా స్టేజ్ కూర్చొని చెట్లు ఉంటాయి, ఈ బిల్డింగ్ ఉంటుంది. ఇక అట్లా మేడం కుక్కలు కూడా ఇట్లా డిస్టర్బ్ చేస్తాయి, మాతో మాట్లాడాలి. రాజు ఏంటది
2 పూట్ల గడుస్తుందా లేదా అని ఎన్ని లక్షల కోట్ల మంది వెయిట్ చేస్తున్నారు. మరి ఎంత గ్రేట్. యా కరెక్ట్. యా సార్, అన్ని డిఫరెంట్ దాంట్లో ఉన్నారు. అంటే లాయర్ ఫీల్డ్లో ఉన్నారు, సినిమా ఫీల్డ్లో ఉన్నారు, పాలిటిక్స్ని టచ్ చేసారు. సార్ ఇంకేమన్నా మీకుండేనా ఆశ? అంటే లైక్ నెక్స్ట్ ఈ ఫీల్డ్ నేను ఏదో మిస్ అయినా అన్న ఫీలింగ్ ఏం లేదు. ఎందుకంటే ఎందుకు మిస్ అయినా అంటే అవేర్నెస్, లీగల్గా అవేర్నెస్ జనాలకి వాళ్ళకి తెలియాల్సినవి తెలుస్తలేవు. గవర్నమెంట్లు కానీ ఆఫీసర్స్ కానీ వ్యవస్థ కానీ వాళ్ళకి అవేర్నెస్ చేస్తలేదని బాధ ఉంది. చట్టాలన్నీ ఉన్నాయి, ఆ చట్టాలు చెప్తున్నాయి అవేర్నెస్ కావాలని, ఎవరు పట్టించుకుంటున్నాడు, ఎవరికి తెలుస్తున్నాడు. సో ఆ అసంతృప్తి మాత్రం కొంత సంతృప్తి. బట్ అంటే మనం చేయగలిగేంత మనం చేస్తా ఉంది. అంటే ఓపికనంత వరకు చేస్తా. అందుకోసమే నేను ఎవరు అడిగినా చెప్తాను అంటే మీరు కూడా ఈ అవేర్నెస్ వెళ్ళాలి. అవేర్నెస్ అని తెలియాలి, ఎందుకు తెలియాలి, ఎందుకు చేయాలి. ఇట్లా ఈ యాంగిల్లో ఉన్నాయి. అంటే అసంతృప్తి కాదు కానీ చాలా ఛానల్స్లలో నేను ఎప్పుడు అవకాశం వచ్చినా చెప్తూనే ఉన్నాను. మీరు కూడా చాలా కన్వీనియంట్గా పాపం ఏమాత్రం టైం ఉన్నా అది కమ్యూనికేట్ చేస్తాం. ఎందుకంటే మీడియానే ఇంపార్టెంట్ కదా, ఒక మంచికి చెడుకి వ్యవస్థకి ప్రజలకి చేయాలి, ఇంక చేయాలి. బట్ గమ్మత్ ఏంటంటే నేను ఇవాళ బతుకుతా, ఇవాళే ఈ ఇంటర్వ్యూ ఎంతసేపు అవుతుంది, ఇవాళ రాత్రి కూడా కాదు, మధ్యాహ్నం దాకా జరుగుతున్నంతసేపు ఓకే. బట్ ఇట్లా మాట్లాడుతూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేంత వరకు మాట్లాడుతూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. యూ ఆర్ నాట్ షూర్ ఆఫ్ టుమారో కదా. ఇప్పుడు ఇంటికి పోయి మనము స్టూడియోకి పోయి ఎడిట్ చేసి రేపు వేస్తామని గ్యారంటీ ఉందా? నమ్మకం ఉంది, ఆశ ఉంది. నమ్మకం ఉంది, ఆశ ఉంది, తప్పలేదు. బట్ గ్యారంటీ లేదు కదా. అట్లా అందుకుని బట్ ఉన్న కాసేపు ఎంజాయ్ చేయాలి థరోలీ, భర్పూర్ అంటే మా తెలంగాణ భర్పూర్గా ఎంజాయ్ చేయాలంటే. ఎందుకంటే ఖేల్ కథం దుకాన్ బంధం వాడు చెప్తాడు, ఆ దగ్గర క్లియర్ ఉంటుంది. అదే మంచి వాళ్ళని చూసిండు ఆయన, పెద్ద వాళ్ళని, ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని, టెర్రరిస్టులని, పైల్వాళ్ళని, అడుగు తినేవాళ్ళని అందరిని చూసిండు కదా. అన్ని డిజైన్ చేసిండు. చాలా కేలో బాయ్ ఎంతకాలం ఆడుతూ ఆడు చూసుకున్నాం అని అంటాడు అవునా. అది మనం గ్రహిస్తే ఆడినంతకాలం నాయన నువ్వు ఆడిపిస్తావు, ఆడుతున్నావు, అన్నీ నువ్వే అనుకున్న మజా ఉంటుంది. అన్ని నేనే అంటే అప్పుడు మజా ఉంటుంది. అది వేరే మజా, ఇది వేరే మజా ఉంటుంది. ఐఎమ్ హ్యాపీ. మా మొక్కల్ని కుక్క పిల్లల్ని పరిచయం చేసినందుకు మోర్ హ్యాపీ, మోర్ దాన్ మీ. కాకపోతే ఒకటే అసంతృప్తి ఏంటంటే నిజా కాదు, మేడం కలిపేయకుండా ప్లాన్ చేద్దామని, కానీ మేడం పర్మిషన్ లేకుండా లేదు సార్. చాలా బాగా అనిపించింది సార్, రియల్లీ ఇట్స్ ఫ్యాక్ట్ అవుతుంది. ఎందుకంటే నేను లైట్ అండ్ వెయిన్ లో చెప్పినా కూడా నిజమనే కదమ్మా. మనం ఒప్పుకోవటానికి మన అహంకారం అంటేస్తుంది. కానీ బాపు గారు అందుకే అంటారు, భర్త ఇంకొంచెం ఎక్కువ సమానం అంట. ఎక్కువ సమానమే, సమానం ఎక్కువ కదా, భర్త ఎక్కువ సమానం అంటారు. అది తప్పదంటే ఆ నేచర్లో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టే మెన్ అండ్ విమెన్ యాంగిల్లో ఉంటుంది. విమెన్ ఈజ్ సో గ్రేట్, షీఈస్ కంపేర్డ్ విత్ నేచర్. అన్ని బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ సహిస్తుంది. మగోడిని, పిల్లల్ని, వంశాన్ని ముందుకు పెడుతుంది. తుమ్మి క్యా యాద రఖలేత అన్నట్టు ఉంటుంది. అవి గ్రహిస్తే మన లైఫ్ ఈజీగా వెళ్ళిపోతుంది. లాస్ట్లీ మంచి గ్రేట్ వర్డ్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా కోసం టైం ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్.